హలో, వెల్కమ్ టు వైరల్ మాంగ్ తారక్ ఛానల్. ఈరోజు మనం మొగలై ఎగ్ కర్రీ చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆనియను, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, జీడిపప్పు, మిరియాలు, యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క, పెరుగు, ఉడికించిన ఎగ్స్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి పచ్చిమిర్చి, ఆనియను, అల్లము, ఎల్లిపాయలు, క్యాషనట్, మిరియాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాము. పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. వేడైందండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని యాలక్కాయలు, లవంగాయ, చెక్క అవి వేగిపోయాయండి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాము. దీన్ని కొంచెంసేపు మగ్గించుకోవాలండి. బాగా పసుపు, సాల్ట్ మీ రుచికి తగినంత అండి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము పెరిగేసుకుందాము. పెరిగేసుకొని బాగా కలుపుకుందామండి. గరం మసాలా వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందాము. మీకు కావాలి అంటే ఆయిల్లో పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని అయినా వాడుకోవచ్చు. నేను నార్మల్గానే వాడుతున్నానండి. ఈ ఎగ్స్ అన్నిటికీ బాగా మసాలా పట్టే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ ఉడికించుకుందాం సిమ్లో. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. బాగా ఉడికిందండి. మంచి స్మెల్ వస్తుంది. బాగా ఉడికిపోయిందండి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడైనా వేసుకోవచ్చండి. మాకు కరెంట్ పోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ like and share, subscribe.